న్యాయం జరగాలి, న్యాయం జరగాలి, న్యాయం జరగాలి, న్యాయం జరగాలి, న్యాయం జరగాలి. 420 న్యాయం జరగాలి. 420 शंकर भैया హరీష్ గౌడ్ గారి కుటుంబానికి వెంటనే హరీష్ గౌడ్ గారి కుటుంబానికి న్యాయం జరగాలి. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఏబీఎస్పీ ఏబీఎస్పీ ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఎంతో మంది యువకులని వాళ్ళ ఊసులను పోసుకున్నారు ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులు. మరి కోరకంటి చందర్ గారు అక్కడున్న ఎమ్మెల్యే గారి అనుచరుల చేత 7 నుంచి 13 లక్షల వరకు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని మరి వాళ్ళకి ఈ విధంగా ద్రోహం చేస్తే వాళ్ళు ఎక్కడికని పోతారు? వాళ్ళందరూ కూడా బహుజనుల బిడ్డలే కదా, వాళ్ళని ఆదుకోవాల్సింది ఎవరు? మరి ఇక్కడున్న నాయకులు కూడా ముఖ్యంగా మన కాంగ్రెస్ పార్టీ నుంచి సారయ్య గౌడ్, శ్రీరాంపూర్ నుంచి పెగడపల్లి గ్రామం నుంచి సారయ్య గౌడ్ గారి హస్తం కూడా దీంట్లో ఉన్నదని చెప్పేసి చాలా మంది యువకులు చెప్పడం జరిగింది. మరి వారి అందరిపైన కఠిన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి వాళ్ళ మీద 306, 420 కేసులు వాళ్ళ మీద నమోదు చేయాలి అని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ నుంచి మేమందరం నాయకులమందరం డిమాండ్ చేస్తున్నాం. మరి అదే విధంగా మొన్న సీఎం కేసీఆర్ వచ్చినప్పుడు కూడా ఒక 30 ఏళ్ళ యువకుడు ఆయన కూడా మొత్తం కిరోసిన్ తగలేసుకున్నాడు, కిరోసిన్ పోసుకున్నాడు. మరి యువకులకి ఈ విధంగా ఉన్నది అని అంటే మరి మీరు ఆలోచించవచ్చు. మన తెలంగాణలో తెలంగాణ అయితే 1300 అమరవీరులతోటి మనం తగ్గించుకున్నామో మరి ఆ తెలంగాణలో ఇప్పుడు యువకుడిని ఆదుకునేటోళ్ళు ఎవరు లేరు. ఉపాధి అనేది కరువు అయిపోయింది. మరి యువకులందరినీ ఆదుకునే తెలంగాణ పోయి వాళ్ళు ఇప్పటికీ కూడా ప్రాణత్యాగాలు చేస్తూ మరి మన ముంజా హరీష్ గౌడ్ గారు ఆయన వాట్సాప్లో ఏం మెసేజ్ రాశారో తెలుసా అందరికీ? నేను చనిపోవడం వలనైనా కనీసం ఇప్పటికైనా న్యాయం దక్కుతుందేమో అని చెప్పేసి నేను చనిపోతున్నాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఇలాంటి త్యాగాలతోటి ఏర్పడ్డ తెలంగాణ ఇంకా ఎన్ని రోజులు అనేసి ఈ బలి కోరుకుంటుంది. మరి టీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ కానీ ఇవన్నీ
దొరల పార్టీలు, దోపిడీ పార్టీలు, వాటన్నిటిని మనందరం కూడా మన బహుజనుల బిడ్డలకి అందరికీ న్యాయం జరగాలంటే బహుజన్ సమాజ్ పార్టీతో మాత్రమే, కేవలం దీంతో మాత్రమే జరుగుతుంది. మరి ఇదే సందర్భం చేసుకుని అందరినీ ఇంకొకసారి మనకి బహుజన తెలంగాణ రావాలని అంటే కేవలం బహుజన్ సమాజ్ పార్టీతోనే సాధ్యం అవుతుంది అని చెప్పి మరి ఏనుగు గుర్తుని అందరు గెలిపిస్తారని చెప్పేసి కోరుకుంటూ అందరికీ జై భీమ్, జై భారత్. అన్ని రంగాలలో అసలు హీనమైన స్థితిలో ఉన్నాం. మరి నిన్న జరిగిన సిచ్యువేషన్లో ఇబ్రహీంపట్నంలో 34 మందికి స్టెరిలైజేషన్ ప్రోగ్రామ్ పెడితే దాంట్లో 4 మహిళలు చనిపోవడం జరిగింది. మరి ఈ 4 మహిళలు చనిపోయినప్పుడు వాళ్ళు ప్రభుత్వ హాస్పిటల్కి పోయి ప్రభుత్వమే చంపేసింది వాళ్ళని. అసలు ఒక మేజర్ సర్జరీ కూడా కాదు, అసలు మైనర్ సర్జరీ కూడా కాదు మన స్టెరిలైజేషన్ ప్రోగ్రామ్ని. మరి ఇట్లాంటి మైనర్ సర్జరీ కాని దానికి కూడా వెళ్ళి మన బిడ్డలు, తెలంగాణ బిడ్డలు, బహుజనుల బిడ్డలు వాళ్ళ చచ్చిపోతున్నారు. మరి ఈ మరణానికి గల కారణమైన మన హరీష్ రావు గారు వెంటనే ఆయన రాజీనామా చేయవలసిందిగా కోరుతున్నాం. వాళ్ళందరిపైన, అక్కడున్న గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్స్ పైన, మరి అదే విధంగా ఏదైతే నెగ్లెక్ట్ ఆఫ్ డ్యూటీ జరిగిందో గవర్నమెంట్ ఆఫీసర్స్, మెడికల్ ఆఫీసర్స్, సెక్రటరీ లెవెల్లో కానివ్వండి, వాళ్ళందరిపైన ఒక ఇన్వెస్టిగేషన్ కమిటీ వేయించి వాళ్ళందరి మీద ఇన్వెస్టిగేషన్ చేయించాలని. మరి అదే విధంగా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్స్గ్రేషియా ఇచ్చేసి పైసలు ఇచ్చేసి వదిలేస్తున్నారు. గవర్నమెంట్ అపోజిషన్ పార్టీ అడుగుతుందేమో అని చెప్పేసి ముందుగానే వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇచ్చేసి వాళ్ళతో నోట్లు మూయించుతున్నారు. మరి ఎక్స్గ్రేషియా ఒకటి ఇస్తే సరిపోతుందా? ఒక ప్రాణం పోయింది, ఎవరు ఆదుకుంటారు వాళ్ళని? ఎక్స్గ్రేషియాలతోటి, పైసలతోటి కాదు మీరు మాకు నచ్చలేపేది. అదే వైద్య రంగాన్ని, ప్రభుత్వ వైద్య రంగాన్ని అన్నిటినీ బాగు చేయాలి. బాగు చేయడానికి ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాడుతున్నారో అదంతా ఓపెన్గా మాకు చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మీకు ఏదైనా అయితే, మీ దొరలకి, కేసీఆర్కి ఏదైనా అయితే యశోద హాస్పిటల్ పోతారు, ఇంకా ఏదైనా అయితే ఢిల్లీకి పోతారు. మరి మేము బహుజనుల బిడ్డలం ఏడికి పోతాం? ప్రభుత్వ హాస్పిటల్ పోతాం. మరి ఆ ప్రభుత్వ హాస్పిటల్ మంచిగా ఉండే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత మన ప్రభుత్వాన్ని. ఈ నిరంకుశ పాలన వలన బహుజన బిడ్డల్ని వైద్య రంగం కూడా దూరం అయిపోయింది. మరి రానున్న రోజుల్లో ఇదే ఉంటే మన బిడ్డల్ని మనమే చంపుకున్న వాళ్ళం అవుతాం. ఇది అందరూ గమనించి మరి బహుజన్ సమాజ్ పార్టీని ముందుకు నడిపించాలని చెప్పేసి కోరుకుంటున్నాం.